హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,750 గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది ఈరోజు. సో బికాస్ నిన్న ఇంట్రాడే హై 23,700 అండ్ ఫైనల్గా మార్కెట్ 23,650 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి ఒక 200 పాయింట్స్ అప్పర్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేసాం. అప్పర్ సైడ్ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. సో అలా చూసుకుంటే ఈరోజు ఇంట్రాడే హై 23,870. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఒక 20 పాయింట్స్ అబవ్ వచ్చింది అంతే, 23,870. అండ్ మనం ఈ 23,660 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి 23,650 దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే, ఇంట్రాడే లో చూసుకుంటే ఇది కూడా మార్కెట్లో లాస్ట్ మొమెంటంలో వచ్చిన సివియర్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఈ 23,605 వరకు చూపిస్తుంది. కానీ బట్ యాక్చువల్గా ఇంత లోకి మార్కెట్ హిట్ చేయలేదు. ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 23,668. ఇదే యాక్చువల్ క్లోజింగ్. అంటే ఈ 23,650 అబోనే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. 668 ఓపెనింగ్ లెవెల్ 23,750. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 80 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది, బాడీ రేంజ్. ఫైనల్గా ఇంచుమించు 250 పాయింట్స్ రేంజ్ హై నుంచి లో వరకు చూస్తే తెలుస్తుంది. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ప్యాటర్న్ ఫామ్ చేస్తూ వెళ్తుంది కదా. సో దీనికి బ్రేక్ పడాలంటే ఒక రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అయితే మనం చూడాలి అని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని బట్టి ఇప్పుడు 23,500 లోయర్ సైడ్ టిల్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. మళ్ళీ రెండోసారి ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి డౌన్ సైడ్ వస్తుండొచ్చు రేపటి మార్కెట్లో. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక 23,750 కదా, మనం 23,650 అబోనే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకోగలిగితే 23,650 మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర టెస్ట్ చేసి సపోర్ట్ తీసుకొని రిబౌన్స్ అయింది. సో 23,870 వరకు మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ వరకే, 23,850. ఆల్మోస్ట్ ఫస్ట్ 3 క్యాండిల్స్లోనే మనం ఎక్స్పెక్ట్ చేసిన 200 పాయింట్స్ని కవర్ చేస్తూ మళ్ళీ డౌన్ సైడ్ ఈ 23,650కి కరెక్ట్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆ తర్వాత ఈ 200 పాయింట్స్ రేంజ్లో ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ లాస్ట్ క్యాండిల్లో సివియర్ సెల్లింగ్ ప్రెషర్ తోటి 23,668 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా, సో ఇక్కడ మనకి సెల్లింగ్ కనపడింది కదా, ఈ యాక్టివిటీ మళ్ళీ కంటిన్యూ అవుతూ 23,500 ఈ సపోర్ట్ లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 23,500 నుంచి అండ్ ఈ రేంజ్ ఇది ఒక కన్స్ట్రక్టెడ్ జోన్. ఈ జోన్ నుంచి బయటికి వస్తే అప్పుడు మళ్ళీ ఫర్దర్గా కొత్త రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లోవర్ సైడ్ నుంచి పైకి వస్తుంటే ఇది రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ బస్ట్ అవుట్ అయితే ఇది సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, 15 మినిట్స్ క్యాండిల్స్ ఎలా క్లోజ్ అవుతాయో దాన్ని బట్టి మనం మార్కెట్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే 24,000 అప్పర్ సైడ్లో చూస్తూ 23,500 లోవర్ సైడ్లో చూస్తాం. ఏటైనా డీవియేట్ అవ్వచ్చు, మార్కెట్ ఓపెనింగ్ బట్టి డిసైడ్ అవుతాం. సో నా టెండెన్సీ అయితే 23,500 ఈ సపోర్ట్ని టచ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం రేపటి మార్కెట్ ఓపెన్ అయ్యాక. సో అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ 52,000 లెవెల్, ఈ లెవెల్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్కి అబోవ్ ఓపెన్ అయితే దీన్ని సపోర్ట్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మార్కెట్ ఇంట్రాడేలో రీచ్ అయిన హై 52,060 అరౌండ్ ఉంది. ఇంట్రాడే హై, ఇంట్రాడే లో చూసుకుంటే 51,460. 51,460 ఇంట్రాడే లో. ఓపెనింగ్ చూద్దాం. అలానే ఓపెనింగ్ ఏమో 51,874. నిన్నటి ఇంట్రాడే హై 51,800. కొద్దిగా గ్యాప్ అప్ 51,874 ఓపెన్ అయ్యి ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 51,600, 608 ఉంది. ఇక్కడ కూడా నియర్లీ 300 పాయింట్స్ దాకా బాడీ రేంజ్ క్రియేట్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ చూడొచ్చు. సో ఇప్పుడు ఈ 51,500 అబోవ్ ఉంటున్నట్లయితే ఈ 500 పాయింట్స్ రేంజ్లో చూస్తాం. లేదు బిలో ఉంటున్నట్లయితే ఈ లెవెల్ 51,000 నుంచి 51,500. ఓవరాల్ రేంజ్ ఏమో ఈ 51,000 నుంచి 52,000లోనే ఉండొచ్చు. ఒకవేళ ఈ 52,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయితే మాత్రం అప్పుడు
ఈ 800 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఫైనల్గా క్యాండిల్ బాడీ అంతా ఈ రేంజ్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇదే రేంజ్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీన్ని కూడా ఒకసారి ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ 51,800 నియర్ బై ఓపెన్ అయ్యాక ఈ 51,700 ఎబోనే మార్కెట్ స్టే చేయడానికి ట్రై చేస్తూ ఫస్ట్ 1 అవర్లోనే 52,000 అరౌండ్ 1 అవర్ టైం స్పెండ్ చేసింది. ప్రతి క్యాండిల్ కూడా 52,000 లెవెల్ని పాస్ చేస్తూనే వెళ్ళింది. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ పాస్ అయ్యాక ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ లోవర్ సైడ్ ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో ఏదైతే సపోర్ట్ ఉందో సో ఆ లెవెల్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫైనల్ క్యాండిల్లో ఈ లెవెల్ బిలో క్లోజ్ అయింది 51,600 దగ్గర. ఇప్పుడు దీన్ని బట్టి 51,700ని నేను రెసిస్టెన్స్ లాగా చూడొచ్చు అనిపిస్తుంది. 51,700 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ని ఇక్కడ నుంచి లోయర్ సైడ్ 51,000 ఈ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. దిస్ ఇస్ ద రేంజ్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ రేపటి మార్కెట్లో. సో చూద్దాం రేపటి మార్కెట్ ఎక్కడ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం కన్క్లూడ్ చేసుకుందాం ఈ మంత్లీ ఎక్స్పైరీ ఎలా ఉండబోతుంది అనేది. సో ప్రెసెంట్ అయితే దిస్ ఇస్ ద రేంజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ వ్లాగ్స్.